గొప్ప పరిచర్య ఇక్కడ చేస్తున్న పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న సేవకులందరికీ కూడా వందనాలు. మందిరం ఎంత అందంగా ఉందో తెలుసా? మీ మందిరం చాలా సుందరమైనటువంటి మందిరం దేవుడు మీకు అనుగ్రహించాడు. లాస్ట్ టైం దీన్ని ఓపెనింగ్ అప్పుడు అనుకుంటూ నేను వచ్చాను. ఇలాంటి చర్చ్ సిటీలో కూడా, పట్టణంలో కూడా ఉండదు తెలుసా. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చిన సుందరమైన మందిరానికై ఎన్నో వందనాలు. ఆయనకు చెల్లిద్దామా? ఒకసారి ఆయనకు వందనాలు చెప్దామా? హల్లెలూయా. యేసయ్య మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన వచ్చిన సంగతి ఈ లోకంలో ఉన్న వారందరికీ తెలియజేయడానికి ఈ ప్రాంతంలోనికి ఇలాంటి సేవకుల్ని పంపిస్తున్నాడు. ప్రియులరా, మనము దేవుణ్ణి ఎరుగునట్లుగా దేవుడు మనకి దీన్ని ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు మనకి అని అంటే తెలీదు. ఆయన తెలియకపోతే ఏంటి నష్టం? మీకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? ఎవరు? జగన్ కాదా? మారిపోయాడా? ఓకే. ఎవరు ఇప్పుడు? చంద్రబాబు నాయుడా? ఓకే. తెలియడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఎవరో తెలుసుకుంటే మోక్ష భాగ్యం అంట. ఆమేన్. అర్థమవుతుందా? సో అది ఎక్కడుందంటే బైబిల్లో ఉంది. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయనను ఎరుగుటయే నిత్య జీవం. చెప్పండి అందరూ. ఆయనను తెలుసుకోవడమే, ఎరుగుటయే మనకేమిస్తుంది? నిత్య జీవం ఇస్తుంది, మనకి మోక్ష భాగ్యం ఇస్తుంది. ఆమేన్. మీకు చంద్రబాబు నాయుడు తెలుసా? తెలీదా? ఎప్పుడు కలిశారు? ఓ, అలా తెలుసా? అయితే దేవుణ్ణి అలా తెలుసుకోవడం కాదంట. మీకు చంద్రబాబు నాయుడు తెలుసు కదా, అలా తెలుసుకోవడం కాదంట. నాకు నా భార్య తెలుసు. ఎందుకంటే మేమిద్దరం ఒకే గదిలో కాపురం చేస్తున్నాం. సో దేవుణ్ణి అలాగున్న తెలుసుకోవాలంట. ఎలాగా? నీ భర్త నీకు ఎలా తెలుసు? నీ భార్య నీకు ఎలా తెలుసు? ఒకే గదిలో ఉన్నవాడిగా కాదు, ఇంకా చెప్పాలంటే నీ గుండెల్లో ఉన్నవాడిగా ఆయనను తెలుసుకుంటే ఆయన నీకేమిస్తాడు? నిత్య జీవిస్తాడు. భార్య అయితే నా గదిలో ఉన్నప్పుడు నాకు ఇంకా బాగా తెలుస్తుంది. అయితే ఆయన నా గుండెల్లో ఉన్నప్పుడు నేను ఆయన తెలుసుకుంటాను. చూసారా? అలా తెలుసుకుంటే మనకేంటంట? నిత్య జీవం. చెప్పండి, యేసయ్యని ఎలా తెలుసుకోవాలి? చంద్రబాబు నాయుడిని ఎలా తెలుసుకున్నారు? అలా కదా? మరి ఎలాగా? మన గుండెల్లో ఉన్న ఆయనలాగా తెలుసుకోవాలి. అందుకే ఆయన ఏమంటాడంటే, హృదయం అనేది తలుపు దగ్గర ఆయన ఏం చేస్తున్నాడంట? అని కొడుతున్నాడంట. నన్ను లోపలికి రానివ్వా, నేను వస్తాను నీలోనికి అని. నువ్వేం చేయాలంటే, యేసయ్యా నా జీవితంలోనికి రా అని ఆయన ఆహ్వానిస్తే చాలు. ఆయన ఎక్కడికి వచ్చేస్తాడు? మీ ఇంట్లోకి కాదు, మీ ఒంట్లోకి వచ్చేస్తాడు. ఎక్కడికి చెప్పండి? మన గుండె గుడుల్లోనికి వచ్చేస్తాడు. అప్పుడు ఆయన మనం ఎలా తెలుసుకుంటాం తెలుసా? పాస్టర్ గారు ఎలా తెలుసుకున్నారు, నేను ఎలా తెలుసుకున్నాను? ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకుంటాం. ఆయనను మనము ఎలా ఎరిగి ఉంటామనంటే, ఆయన మన పక్కనే ఉన్నట్లుగా, ఆయన మనలో ఉండి మనతో మాట్లాడుతున్నట్లుగా మనం ఆయన్ను తెలుసుకుంటాం. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆయన మనలో ఉన్నప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది అంటే, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగా?
మనతోటి మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. సరేనా? మనల్ని సరైన త్రోవలో నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, వచ్చేటప్పుడు ఇంటర్నెట్ లేదు కాబట్టి గూగుల్ తల్లి పనిచేయలేదు, గూగుల్ తల్లి మ్యాప్ పనిచేయలేదు. కానీ ఆయన ఇంటర్నెట్ లేని చోట కూడా పనిచేస్తాడు. ఆయన ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తాడు. ఆయనకి టవర్లు అవసరంలే, ఆయనకి ఒకటే కావాలి, నీ హృదయం కావాలి. నీ హృదయంలోనికి ఆయన వచ్చేస్తే మాత్రం ఆయన స్వరం నువ్వు వినగలుగుతావు, ఆయన యొక్క స్వభావాన్ని నువ్వు పొందగలుగుతావు, ఆయన మాటను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అర్థమవుతుందా? అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, ఇంటర్నెట్ లేని కాలంలో ఒక ఆయన ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి అన్నాడు. ఏమన్నాడు? యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడెక్కడో ఉండేవాడు అని అర్థం. యెహోవా అంటే ఎవరు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు, అమరత్వము కలిగిన వాడై దేవదూతలు కూడా సమీపించలేని ఆ మహామహిమలో అక్కడెక్కడో ఉన్నవాడు యెహోవా అంటే. యెహోవా అంటే భయంకరుడు, భీకరుడు, ప్రచండుడు. ఆయన ఎవరో తెలుసా? ఆకాశంలో నక్షత్రాలు చూసారా మీరు? ఇక్కడ బాగా కనబడతాయి, రాజమండ్రిలో సరిగ్గా కనిపించవు. ఇక్కడ ఎందుకు బాగా కనబడతాయి అంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు కాబట్టి చక్కగా కనబడతాయి, చాలా స్పష్టంగా కనబడతాయి నక్షత్రాలు. అవునా? చూసారు ఎప్పుడైనా? వాటి దగ్గరికి వెళ్ళి వచ్చారు ఎప్పుడైనా? ఈ దేవుడు ఎవరంటే ఆ నక్షత్రాల్ని నువ్వెక్కడ ఉండు అని పెట్టిన ఆయన. అలాంటి వాడు యెహోవా. ఆ నక్షత్రాలను పెట్టాడంటే ఆయన ఇంకా ఎంత పెద్దడో. ఆకాశం చూసారు ఎప్పుడైనా? మీరు చూసి ఉండకపోవడం ఏంటి? చూడకపోతే పట్టణాల్లో చూడరు, వాళ్ళు ఎంతసేపు ఇదే చూస్తూ ఉంటారు, తలకాయలేదు. కానీ మీరు ఆకాశాన్ని చాలాసార్లు చూసారా? దాన్ని చేసిన ఆయన ఇంకెంత పెద్ద ఆయనో. ఆయనే యెహోవా అంటే. ఆమేన్. అలాంటి ఆయన్ని పట్టుకుని ఏమంటున్నాడంటే నా కాపరి అంటున్నాడు. ఏంటి? కాపరి అన్న ఆయన దగ్గరగా ఉంటాడు, యెహోవా అన్న ఆయన దూరంగా ఉంటాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే ఆ దూరంగా ఉన్న ఆయన నాకు దగ్గరగా అయిపోయాడు అంటున్నాడు. ఆమేన్. యెహోవా మన కాపరి అనలే. యెహోవా నీ గుండెల్లోకి వస్తే ఆయన నువ్వేమంటావంటే మన యేసయ్య అన్నావు, నా యేసయ్య అంటావు. ఆమేన్. నా కాపరి అంటావు, నా వైద్యుడు, నన్ను బాగు చేశాడు, నన్ను ఓదార్చాడు, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఆదరించాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను పరమునకు తీసుకుని వెళ్తాడు. నా కాపరి. ఇదిగో చూడండి, మా అమ్మాయి నా దగ్గరికి వచ్చి నా డాడీ అంటది. ఇంకెవరైనా అంటే బాగోదు. బాగుంటుందా? పిల్లలందరూ నా డాడీ అంటే బాగుంటుందా? మా అమ్మాయి మాత్రమే అనగలదు. ఏమని? నన్ను నా డాడీ అని. సో యెహోవా నా కాపరి అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే పర్సనల్, వ్యక్తిగతమైన సంబంధం. ఇక్కడ పెద్దోళ్ళు అందరూ ఉన్నారు, మీకు పెళ్ళిళ్ళు అయినాయి కదా, మీ భర్త ఉన్నాడు కదా, అవునా? ఏమంటావు? నా భర్త అంటావు. పక్కింటామంటే ఏమంటావు? చెప్పు తీసుకుని కొడతానంటావు. అంటావా లేదా? ఎందుకంటే ఆయన నీకే సొంతం. ఈ యేసు ప్రభు అన్నాడు ఆ కాపరి ఎవరో కాదు నేనే అన్నాడు. యోహాను సువార్త 10:10 అంటాడు, గొర్రెలకు మంచి నేనే. దావీదు అన్నాడే ఆ దూరంగా ఉన్న ఆయన నాకు దగ్గర అయిపోయాడు అని అన్నాడే, నా కాపరి అన్నాడే. ఆ కాపరి ఎవరో కదరా నేనే అన్నాడు. దూరంగా ఉన్న ఆయన దగ్గర అయిపోవాలంటే మనిషి అయిపోవాలి. ఏమైపోవాలి? అందుకే దేవుడు ఏమైపోయాడు? మనకు దగ్గర అవడానికి ఆయన ఏమైపోయాడు? మనిషి అయిపోయాడు. మనలాంటి
మనిషి అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడంటే, నేను మనిషి అయింది ఎందుకంటే నీకు దగ్గర అవడానికే అన్నాడు. ఎందుకు ఆయన వచ్చింది ఈ లోకానికి? ఇంకో మతంను స్థాపించడానికో, నిన్ను మత మార్పిడి చేయడానికో కాదు. అర్థమైందా? నీకు దగ్గర అవడానికి దేవుడు మనిషి అయిపోయాడు. ఏ దేవుడైనా ఎలాగయ్యాడా? నీకు దగ్గర అవడానికి అయ్యాడా? లేదు. ఆయన నీకు దగ్గర అవడానికి ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చేసాడు. అక్కడున్న ఆయన, ఆ మహామహిమలో ఉన్న ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు అని అంటే, మనందరి స్థానంలో మన బదులు మన పాపను శిక్షను ఆయన పైన వేసుకుని మన బదులు ఆయన ఏం చేశాడు? మరణించాడు. ఆయన సిలువలో మరణించాడు. ఆయన మరణించడము ఏం చెప్తుందంటే, నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో చెప్తుంది. ఓ రోజు మా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేవాడిని చదువుకోవడానికి. మా బడిలో ఏం చేశారంటే, టీచర్ బయటికి వెళ్తూ క్లాసులో లీడర్ ఉంటుంది కదా, టీచర్ బయటికి వెళ్ళినప్పుడు క్లాసులో ఒక విద్యార్థిని ఏం చేస్తారు? లీడర్ కింద నిలబెట్టి ఎవరైనా మాట్లాడితే బోర్డు మీద పేర్లు రాయమంటారు. అలా బోర్డుల మీద పేర్లు రాస్తే ఆ పేరు ఉన్నవాడికి ఏమిస్తారు? టీచర్ వచ్చాక స్వీట్ ఇస్తారు. స్వీట్ ఎక్కడ? సో కాబట్టి టీచర్ బయటికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను అనమాట. మరి నా పేరు సువర్ణాక్షరాలతో బోర్డు మీద రాసి పక్కన ఇంటూలు కూడా పెట్టారు ఇలాగా. అంటే దాని అర్థం ఏంటంటే, పిల్లలకి తెలుసు. చెప్పండి రా, ఇంటూలు పెడితే అర్థం ఏంటి? ఎక్కువ మాట్లాడాడని. చూసారా ఎంత బాగా చెప్తున్నారో? మీ పేర్లు రాశారనమాట, ఇంటూలు పెట్టారనమాట. ఇంటూలు కూడా పెట్టారు పక్కన, బోల్డు బంగారు పథకాల్లాగా బోల్డ్ పెట్టేసింది. నా మీద కోపమో ఏంటో లీడర్కి. సో ఫస్ట్ పేరు మందే. టీచర్ వచ్చింది, ఎరా మాట్లాడవా అంది. మాట్లాడితే మాత్రం ఒప్పుకుంటారు ఆ టైంలో? కొట్టిపడేదు. నేను మౌనంగా ఉన్నాను. అప్పుడు పేరు మందే కదా, పక్కన ఇంటూలు ఎవరివి? నేనే కష్టపడి సంపాదించుకున్నాను. అయితే టీచర్ ఎంత పొడుగు కర్ర పట్టుకుని వచ్చింది. మాట్లాడవా అంది. మాట్లాడవంటే నేనేం మాట్లాడలే. అప్పుడు మాత్రం మనమంతే, తప్పు చేసినప్పుడు మాత్రం విచ్చలవిడిగా చేసేస్తాం. దాని ప్రతిఫలం అనుభవించేటప్పుడు మాత్రం అని మునుగుతాం. అవునా? తాగొద్దురా బాబా అంటే తాగుతారు. తర్వాత లివర్ పాడైపోయాక అంటాడు. సావు బతుకుల్లో ఉన్నప్పుడు అయ్యోయ్యో అంటాడు. తప్పు చేసేటప్పుడు మాత్రం మనం విచ్చలవిడిగా చేసేస్తాం. అప్పుడు బాధతో ఇంకా నా తప్పుకి శిక్ష నా మీద పడిపోతుంది. ఈ లోపల టింగ్ అని లేచాడు నా పక్కన ఉన్నాడు, నా స్నేహితుడు. లేచి అన్నాడు, చెయ్యేలా చాపి, నేనే మాట్లాడిచ్చాను, నన్ను కొట్టేయండి అన్నాడు. నాకు అసలు మైండ్ పాడైపోయింది. ఇదేంట్రా, నా బదులు దెబ్బలు తినటానికి లేచిపోయాడు. నేను ఆడ వంక చూస్తూ ఉన్నాను. టీచర్ వాడిని పట్టుకుని కొట్టేసి తర్వాత ఏమని కొడుతుంది? నన్నే అనుకున్నాను. నన్నే బాధేస్తుంది. ఆడిని అలా బాధిందంటే నన్ను ఇంకా బాధుతుంది అని కళ్ళు మూసుకుని తర్వాత నన్నేరా బాధుతుంది అని చెప్పి అలా వెయిట్ చేస్తుంటే నన్ను కొట్టకుండా వెళ్ళిపోయింది. ఆడిని కొట్టేసింది, నన్ను కొట్టకుండా వెళ్ళిపోయింది. నాకు అర్థం కాలే, బుర్రగొక్కున్నా. పేరెవరిది? నాది. పక్కన ఇంటూలు ఎవరి? కష్టపడి సంపాదించుకుని మనయే. దెబ్బలు ఎవరివి? అదేంటి, పేరు వీడిది కాదు, ఇంటూలు వీడి కాదు, కానీ దెబ్బలు నాకు అర్థం కాలే. ఇదేంట్రా, పేరు నాది, ఇంటూలు నాది, దెబ్బలు ఈడు తినేశాడు. కాసేపు నాకు అర్థమైంది. అదేంటంటే నా తప్పులన్నీ ఏం చేశాడు వాడి మీద, నేనే మాట్లాడు కాబట్టి నా దెబ్బలన్నీ వాడి మీద. ఏసై మనిషికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నీకు దగ్గర అయిపోదామని. ఎలా దగ్గర అయిపోదామని తెలుసా? నీ తప్పు
తప్పులన్నీ ఆయన పైన వేసుకుని నీ దెబ్బలన్నీ ఆయన తినేసి నీకు దగ్గర అయిపోదామని వచ్చాడు. చెప్దామా? ఎవరైనా సరే మన దగ్గర ఏదైనా తీసుకోవడానికి మన దగ్గరికి వస్తారు, కానీ మన దెబ్బలు తీసుకోవడానికి మన దగ్గరికి ఎవరైనా వస్తారా? మన రోగాలు, మన కష్టాలు, మన బాధలు ఆయన పైన వేసుకుని ఆయన ఇచ్చు సమాధానం, జీవం మనకి ఇవ్వడానికి మన దగ్గరికి ఎవరైనా వస్తారా? అలా వచ్చేవాళ్ళు అయితే చంద్రబాబు నాయుడు ఈ పాటికి ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు కదా. వాళ్ళు రారు. మన కష్టాలు తీసుకోవడానికి ఎవరు రారు, నేను దేవుడు వచ్చాడు. ఆమేన్, ఆమేన్. మన బాధలు, మన శ్రమలు తీసుకుని మనల్ని వాటి నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. అందుకే యేసయ్య ప్రేమ ఒక్కటే నిజమైన ప్రేమ. ఎలా తెలుస్తుంది నీకు అనంటే, నీ బదులు ఆయన సిలువలో మరణించడంలోనే తెలుస్తుంది. మన పాపాలకి మనము శిక్ష అనుభవించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, పాపము యొక్క జీతము మరణం. వీడు నా తప్పుకి శిక్ష బెత్తం దెబ్బలు, కానీ నా పాపానికి శిక్ష మరణం. రే నేను మాట్లాడినందుకు బెత్తం దెబ్బలు నువ్వు తీసుకున్నావు కదా, సరే నా పాపాలకి శిక్ష మరణం రా, అది కూడా నువ్వు తీసుకుంటే ఏమంటాడాడు? ఒరే, ఏదో నీ కోసం బెత్తం దెబ్బలైతే తింటాను, కానీ నీ కోసం మరణించా ఏ మనిషి ఇంకొక మనిషి కొరకు మరణించా లేడు. అంత ప్రేమించిన వాడు యేసయ్య ఒక్కడే. ఆమేన్. సో నీ దెబ్బలు తింటం కాదు, నీ బదులు మరణించాడు ఆయన. యేసయ్య నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీవు తెలుసుకుంటే నీకు నిత్యజీవం. ఆమేన్. ఇప్పుడు యేసయ్యని తెలుసుకోవడం సులువా కష్టమా? కష్టమా? అవునా కాదా? అందుకే చూడండి, మీకు ఎక్కాలొచ్చా? అందరికి వచ్చా? 15 ఎక్కని చెప్పండి. అయితే చెప్పండి. చూసారా, 15 ఎక్కం వచ్చా అందరికీ? 12 ఎక్కం వచ్చా? పోనీ వచ్చా? మీకు వచ్చా? రాదు కదా. చక్కగా నవ్వుతూ చెప్తున్నారు. చూడండి, ఎక్కాలేరా అని మీకు అర్థమవుతుందా? కొంతమందికి అయితే ఈలు కూడా రాని మీకు కూడా దేవుని ప్రేమ అర్థమయ్యేటట్లు చేసేసాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. అవునా? లెక్కలు రావు, ఈలు రావు, కానీ దేవుని ప్రేమ మాత్రం అర్థమైపోయింది. దేవుడు చూసారా, మనమందరం ఆయన ప్రేమను తెలుసుకునేటట్లుగా సువార్తని ఎంత సులువు చేసేసాడో. ఆయన మనము తెలుసుకోవడము చాలా సులువు చేశాడు. మన తెలివెక్కువై ఆయన తెలుసుకోలేం. ఎందుకంటే ఆయన ఎంత జ్ఞాని అంటే, నక్షత్రాల్ని ఆకాశాన్ని చేసినంత గొప్ప జ్ఞాని. ఆయన్ని తెలుగుతో తెలుసుకోవాలంటే ఎవడి వల్ల కాదని ఆయనను మనమందరము హృదయముతో తెలుసుకున్నట్లుగా ఆయన ఈ లోకానికి సశరీరుడిగా వచ్చాడు, మనిషిగా వచ్చాడు, రక్త మాంసములతో వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనకు ఆయన అర్థం అవ్వాలంటే ఆయన మనిషి అయితేనే కానీ మనకి అర్థము కాదు. చేమ కష్టాలు అర్థం అవ్వాలంటే చేమ అయిపోవాలి నువ్వు, అవునా కదా? అందుకే దేవుడు మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. మీ అందరికీ ఇప్పుడు వరకు చెప్పింది సులువుగా అర్థమవుతుందా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? మీరు ఎన్నో వాక్యాలు వినుంటారు, యేసుక్రీస్తు గురించి ఎన్నోసార్లు వినుంటారు. కానీ ప్రియులరా, ఆయన కోరుతుంది ఒకటే. అదేంటి అనంటే,
ఆయన నీ హృదయంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ లోకంలోనికి ఆయన వచ్చిందే ఎందుకంటే ఈ లోకంలోనికి ఆయన వచ్చిందే ఎందుకంటే నీ హృదయంలోనికి రావడానికి. నేను రాగలనా నీ హృదయంలోనికి? రాగలనా? రాలేను. కానీ ఆయన రాగలడు. ఎలా వస్తాడో తెలుసా? చెప్తాను ఈరోజు, మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. వింటారా? జాగ్రత్త వినండి, అర్థమయ్యేటట్లుగానే చెప్తాను మీకు. ఆయన ఎలా వస్తాడు తెలుసా? మీలోనికి ఎలా వస్తాడు తెలుసా? ముందుగా మనం ఎలాగున్నామో అర్థం చేసుకుంటే ఆయన ఎలాగొస్తాడో మనకు అర్థమవుతుంది. సరేనా? ఓ చిన్నపిల్లోడు రండి పైకి, చిన్నపిల్లోడు కానీ ఎవరొకరు రండి. రా బాబు, మీకు స్టేజ్ ఎక్కే అవకాశం వచ్చింది, ఎవరొకరు రండి. సూపర్. ఏం పేరు నీ పేరు? అఖిల్ చూడండి, బాగున్నాడు అఖిల్. అఖిల్కి చప్పట్లు కొట్టండి అందరూ. చూసారా, అఖిల్ ఏం చేయకుండా చప్పట్లు కొట్టించుకోగలిగాడు. చూసారా, మనం కూడా అంతే. యేసయ్య దగ్గరికి రావడాన్ని బట్టి గొప్పలం అయిపోతాం. ఏమీ చేయకుండానే ఆయన దగ్గరికి వస్తేనే మనకి గొప్ప స్థితి చేస్తుంది. ఆమేన్. ఇంతమంది ఉన్నారు కదా, అఖిల్ని రమ్మని సెలెక్ట్ చేసుకున్నాను. అవునా? అవునా? కాబట్టి అఖిల్కి ఈ స్థితి అఖిల్ని బట్టి వచ్చిందా, నేను పిలవడాన్ని బట్టి వచ్చిందా? చెప్పండి, అర్థమైందా? ఎంతోమంది ఈ ఊరిలో ఉండంగా దేవుడు మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. ఆయనను బట్టే మనకి ఈ స్థితి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు పిలిచినప్పుడు ఏమయ్యాడు అఖిల్? మీ అందరికి దూరం అయ్యాడు, నాకు దగ్గర అయ్యాడు. దేవుడు పిలిచినప్పుడు కూడా అంతే. లోకానికి దూరం అవుతాం ఆయనకి, కానీ ఆయన పిలుపు విని మనం ఆయన దగ్గరికి రావాలి. ఆమేన్. చూడండి, అఖిల్ బాగున్నాడు కదా. ఎందుకు బాగున్నాడు తెలుసా? నా దగ్గరికి వచ్చినందుకు బాగున్నాడు. లేకపోతే ఎప్పుడు అఖిల్ అలాగే ఉండేవాడు, శివుడు ముక్కేసుకుని. లేదు లేదు, అఖిల్ బాగున్నాడు. సరే, అఖిల్ చూడండి, అఖిల్ మీకు కనబడుతున్నాడా? కనబడుతున్నాడా? అఖిల్ నవ్వు ఒకసారి. అఖిల్ నవ్వుతున్నట్లు మీకు ఎలా తెలిసింది? మీకు కనబడుతుంది అఖిల్ శరీరం. అఖిల్ నవ్వుతున్నట్టు మీకు ఎలా తెలిసిందంటే అఖిల్ శరీరాన్ని బట్టి తెలిసింది. అఖిల్కి శరీరం లేదు, అఖిల్ నవ్వాడు. మీకు తెలుస్తుందా? అర్థమైందా మీకు? ఏమర్థమైంది? అఖిల్ నవ్వింది మీకు తెలియాలంటే అఖిల్కి ఏముండాలి? శరీరం ఉండాలి. అవునా కదా? అఖిల్ శరీరం లేకుండా మీ ఎవ్వరికి కనబడతాడా? కనిపించడు. అర్థమవుతుందా? సో అఖిల్కి ఇప్పుడు ఏముంది చెప్పండి? శరీరం ఉంది. అవునా? అఖిల్కి లోపల మెదడు ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తానే. అఖిల్ ఒకరోజు వాళ్ళమ్మ బడికి వెళ్ళరా అంది. అఖిల్ మెదడులో మనసులో ఏమనిపించిందంటే, బడికి వద్దులే, మనం బచ్చాలు ఆడడానికి వెళ్దాం, గోలిక్కెళ్ళి ఆడడానికి వెళ్దాం. ఆడతారా ఇక్కడ? మానేశారా అవన్నీ? ఫోన్ చూస్తున్నారా? సో బొమ్మలు చూద్దాం అని చెప్పి అఖిల్ మనసుకి ఒక సొంత కోరిక కలిగింది. అవునా? సో అఖిల్కి ఇప్పుడు ఏముంది? సొంత చిత్తం ఉంది. తను ఏమనుకుంటే అది చేయగలడు. సో అఖిల్కి ఒక శరీరం ఉంది, అఖిల్కంటూ ఒక సొంత, మీకు కూడా ఉంటాయి కదా, అంతే కదా. నాకు సొంత చిత్తం ఉంటుంది, మీకంటూ మీకు దాన్ని ఏమంటారంటే మనసు అంటారు. ఏమంటారు? నా మనసుకు అలాగా అనిపించింది అంటారు కదా మీరు. సో అఖిల్కి ఇప్పుడు శరీరం ఉంది, మనసు ఉంది. ఇంకోటి ఉంది అఖిల్కి, ఆత్మ. ఇలా అంటున్నానని వేరేగా అపార్థం చేసుకోకండి. అఖిలే కాదు, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ శరీరం ఉంటుంది కానీ వాళ్ళని ఏమంటారంటే పోయాడండి అంటారు. అదేంటి? శరీరం అక్కడే ఉందిగా, మరి వెళ్ళిపోయింది ఏంటి? అర్థమైందా? భలే చెప్పేశారు. ఇప్పుడు అఖిల్ 3 వాటి యొక్క సమ్మేళనం. ఏం చెప్పండి? ఆ 3: శరీరము,
మనస్సు, ఆత్మ. సో అఖిల్ అని ఈ మూడిట్లో ఏమి లేకపోయినా మనము పిలవం. అవునా కదా? ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, చూసారా? చెట్లు చుట్టూరు ఉంటాయి కదా, వాటికి ఏముందంటే శరీరం ఒకటే ఉంది, జీవం ఉంది వాటిలో, కానీ వాటికి మనస్సు, వాళ్ళకంటూ సొంతంగా ఏమి, మొక్కలకి మనసు, పశువులకి శరీరం ఉంటుంది, మనసు ఉంటుంది. కాబట్టి పశువులు ఏమనుకుంటే అవి చేస్తాయి. వాళ్ళు మనసుకి ఏది అనిపిస్తే పశువులకి అది, కానీ పశువులకు ఆత్మ ఉండదు. కానీ మనిషికి శరీరము, మనసు. అందుకే మనం మొక్కల కంటే పశువుల కంటే, అర్థమవుతుందా మీకు? కాబట్టి మనం మొక్కలను పూజించకూడదు, అవి మనకంటే తక్కువ, మన దగ్గర ఉన్నది కూడా లేవు వాటి దగ్గర. అందుకే మనం పశువులు పూజించం, ఎందుకంటే వాటికంటే మనము ఎక్కువ, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆత్మ కూడా వాటికి లేదు. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు అఖిల్లోనికి యేసయ్య రావాలంటే, అర్థమవుతుందా మీకు? అఖిల్లోనికి యేసయ్య రావాలంటే యేసయ్య ఆత్మస్వరూపి, ఆయనకి ఆత్మస్వరూపి అని పేరు. అర్థమైందా? దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. కాబట్టి ఆయన ఎక్కడికి వస్తాడంటే మన ఆత్మలోకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మనకు ఆత్మలోకి వస్తాడు. మనిషిని దేవుడు మొట్టమొదటిగా చేసినప్పుడు ఆ మనిషి పేరు ఆదాము. అందరు చెప్పండి ఏంటి? కాసేపు అఖిలే ఆదాము అనుకోండి, ఓకేనా? సో అఖిల్ ఎలా పడుకున్నా చేతి ఇలాగున మట్టితో చేసి, ముక్కులో నేను నోరు పెట్టలేనులే, కానీ దేవుడు మాత్రం ఏం చేశాడంటే ఆ నాసికారంధ్రాల్లో అని ఊదాడు. ఓకే, మనం ఊదితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, దేవుడు ఊదితే ఆయన ఆత్మ వస్తుంది. అర్థమైందా? ఆయన ఊదంగానే ఆదాములోనికి, ఆ మట్టిగా ఉన్నటువంటి మనిషిలోనికి ఆత్మ వెళ్ళి జీవాత్మ అయ్యాడంట. ఆదాము ఏమయ్యాడు? ఇప్పుడు మనిషిలాగా నడువు, మనిషిలాగా తిను అని చెప్పవసరం లేదు ఆదాముకి. ఎందుకు? ఎప్పుడైతే జీవాత్మ ఆదాములోనికి వెళ్ళిందో మనిషిలాగే నడుస్తున్నాడు, మనిషిలాగే తింటున్నాడు. మీలో ఎంతమందికి వంట చేయడం వచ్చు? వంట చేయడం వచ్చారా? అదా ఏదే నవ్వుతున్నారు? వచ్చా? నేర్చుకున్నారా? పుట్టినప్పటి నుంచి గడి తిప్పేహారా? నేర్చుకున్నారా? అర్థమవుతుందా మీకు? నేర్చుకున్నారా? నేర్చుకున్నాం. సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం, వంట చేయడం అన్నీ నేర్చుకుంటాం. అవునా కదా? అవునా? కానీ ప్రియులరా, దేవుడు ఎప్పుడైతే తన ఆత్మను ఆదాంలోనికి పంపించాడో మనిషిలాగా బ్రతకడం నేర్చుకోలే. ఆటోమేటిక్గానే మనిషిలాగా, కోతిలా బ్రతకట్లే, కుక్కలా బ్రతకట్లే. ఎలా బ్రతుకుతున్నాడు? మనిషిలాగే. ఎందుకంటే సహజంగానే మనిషిలాగా బ్రతకడము ఆదాముకు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఆదాములోనికి జీవాత్మ వచ్చింది కనుక. దేవుడు పండు, ఇదిగో ఆదాము ఇలా కోసుకోవాలి, ఇలా నోట్లో కొరకాలి, ఎలా నవలాలి, ఓకేనా? సో ఫస్ట్ రోజు అంతా ఎలా తినాలో ట్రైనింగ్ ఇచ్చాను అని, సెకండ్ రోజు అలాగున్న ట్రైనింగ్ ఇవ్వలే. ఆదాముకి తింటము వచ్చేసింది, మనిషిలాగా బ్రతకడం వచ్చేసింది, మనిషిలాగా ప్రేమించడం కూడా వచ్చేసింది. ఆదాములో నుంచి అవ్వను చేశాడు అనమాట. అవ్వను చూడంగానే మనోడికి ప్రేమ పుట్టింది. అవ్వమ్మని ఐ లవ్ యూ అంటున్నాడు. మనిషిలాగా ప్రేమించడము వచ్చేసింది. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? ఎలా ప్రేమించాలో నేర్పించా లేదు, వచ్చేసింది ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడంటే, ఆదాము ఇప్పుడు నేను నీలో ఉన్నాను, నేను పరిశుద్ధుని కనుక నువ్వు అపవిత్రమైన దానిని తెచ్చి నీ ఒంట్లో కానీ నీ ఇంట్లో కానీ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే నేనుండా లేను. ఎందుకు? దేవుడు ఎవరు చెప్పండి? ఈ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన అపవిత్రమైన చోట ఉండడు కాదు, ఉండా లేడు. నీళ్లు లేని చోట్ల మొక్కలు బతుకుతాయా? నీళ్లు లేని చోట చేపలు బతుకుతాయా? అలాగే పాపం ఉన్న చోట దేవుడు ఉండా లేడు. తిమోతి పత్రికలో పౌలు ఎలా అంటాడు? ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ
చెయ్యనేరడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పాపమున్న చోట ఆయన లేడు. ఆదాము ఏం చేశాడనంటే పాపం చేశాడు. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుడు చేయొద్దన్నది చేయడమే పాపం. సో కాబట్టి ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, దేవునికి అవిధేయత చూపించాడో, ఆదాములో నుండి మొట్టమొదటి మనిషిలో నుండి దేవుని ఆత్మ బయటకు వచ్చేసింది. ఎందుకు? పాపం ఉన్న చోట దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కదా ఆదాములో. ఆదాము ఎన్ని గదుల ఇల్లు? ఆదాము శరీరము, మనస్సు, ఆత్మ, 3 గదుల ఇల్లు ఆదాము. సో ఆ 3వ గది ఏంటి? ఆత్మ. ఆ ఆత్మ, ఆదాము ఆత్మలో నుంచి దేవుని ఆత్మ బయటికి వచ్చేసింది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఎప్పుడైనా శవం చూసారా మీరు? శవం ఎలా ఉంటుంది? మీరు వెళ్ళినప్పుడు హాయ్ అంటదా? మొక్కం మీద లైట్ కొడితే లైట్ ఆపు కళ్ళు అంటదా? శవం ఎలా ఉంటుంది? దేనికి స్పందించదు. శవం దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అనండి, ఐ లవ్ యూ టూ అంటదా? శవము స్పందించదు. శవంకి ఏముండదు? శవము వెలుగుకు కూడా స్పందించదు. శవము దేనికి స్పందించదు. శవం చూసారు కదా మీరు? చూసారా? బాగుంటుందా? బాగుందా? కులిపోద్ది, అవునా కదా? ఆదాము ఆత్మలోంచి దేవుని ఆత్మ బయటికి ఎప్పుడైతే వచ్చేసిందో, ఆదాము శరీరం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, కానీ ఆత్మ శవం అయిపోయింది. ఆత్మ ఏమైపోయింది? ఫ్యాన్లో నుంచి కరెంటు తీసేస్తే ఫ్యాన్ ఏమైపోద్ది? శవం అయిపోద్దానండి. అదే శవం అంటే. శవం అంటే ఏంటంటే చెయ్యాల్సిన పని చెయ్యకపోవడమే శవం అయిపోవడం. ఫ్యాన్ చేయాల్సిన పని చేస్తుంది, ఇంకా చేయదు. ఎందుకు? అది చేయాల్సిన పని చేయాలంటే ఫ్యాన్లో ఏముండాలి? కరెంట్ ఉండాలి, అవునా? సో ఆదాము ఆత్మ, ఆదాము మనిషిలాగా ఉండాలంటే ఆదాము ఆత్మలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి. అప్పుడే చేయాల్సిన పని చేస్తాడు, ప్రేమించగలుగుతాడు, క్షమించగలుగుతాడు, పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. దేవుని ఆత్మ లేకపోతే పరిశుద్ధంగా జీవించలేడు. చేయాల్సిన పనులు చేయడు, సరికదా చేయకూడని పనులు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుని ఆత్మ ఆదాములో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా శేషయాత్రలే. ఆదాము వ్యభిచారం చేయలేదు. ఆదాము అపవిత్రమైన పనులు ఏమి. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆదాములోంచి బయటకు వచ్చేసిందో ఇక మొదలెట్టాడు మనిషి చండాలమైన పనులన్నీ చేయడం మొదలుపెట్టాడు. దేవుని ఆత్మ బయటికి వెళ్ళంగానే అంతకుముందు దాకా తన భార్యను చూసి ఐ లవ్ యూ అన్నవాడు ఐ హేట్ యూ అంటున్నాడు. నిజం. పండు తిన్నావా అని అంటే నువ్వు ఇచ్చావు కదా మహాతల్లిని అంటున్నాడు. భార్య మీద ఒకలాంటి ద్వేషము, ప్రేమ పోయింది. ఏమొచ్చింది? ఇంకో మనిషి మీద. ఇప్పుడు చూసారా, మనిషి ఎందుకు చంపుకుంటున్నారు తెలుసా? దేవుని ఆత్మ మనిషిలో లేకపోవడం వల్ల. దేవుని ఆత్మ మనిషిలో ఉంటే పాస్టరమ్మ గారిలాగా చూడండి, ఆవిడ ప్రేమిస్తుంది ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరినీ, అవునా కాదా? మీరేం చుట్టాలా? అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, అవునా కాదా? అవునా? వాళ్ళ బంధువులందరినీ వదిలేసి మిమ్మల్ని అవునా? దేవుని ఆత్మ మనలో ఉంటే ఇంకొక మనిషిని అలా ప్రేమిస్తాం. ఎంత అనంటే త్యాగము కూడా చేయడానికి ఇష్టపడతాం. ఆమేన్. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు మనిషిలాగా బతకలేం, ఇంకోటి చంపుతాం, మనల్ని మనము చంపుకుంటాం. దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ ఆత్మహత్య చేసుకోరు, వాళ్ళు మందు తాగరు, వాళ్ళు వ్యభిచారం. ఇప్పుడు మనిషి సమస్య ఏంటంటే ఏంటి? మనిషి సమస్య వీళ్ళు రాపోవడం, లెక్కల్లో ఎక్కాలు రాపోవడం కాదు, దేవుని ఆత్మ లేకపోవడం. చెప్పండి, మనిషి సమస్య ఏంటి? ఇప్పుడు ఆయన ఉంటే లోపల అంతా బాగానే, ఆయన లేకపోవడం వల్ల ఆదాముకు పుట్టాడు, 2 పుట్టారు, కయీను హేబేలు.
తమ్ముడిని చంపేశాడు. ఎందుకు? ఏం లేదు. చూసారా? సో శవములాగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మీయంగా ఎలా ఉన్నాడు? జారాడబడ్డా బక్కగా ఉన్నాడు, చక్కగా నేను మోయడానికి. అంటే మనిషి అయితే ఎలాగ ఉన్నాడు, కానీ బయటికి లోపల మాత్రం ఎలా ఉన్నాడు? కళ్ళు మూసేసుకో పర్లేదు. చూడండి, బయటికి అఖిల్ ఎలా కనబడుతున్నాడు? కళ్ళు తెరవరా, నవ్వురా, నవ్వు అటెంప్ట్ చేస్తున్నావు. కానీ లోపల అఖిల్ ఎలా ఉన్నాడంటే, సీరియస్గా పెట్టరా, కళ్ళు మూసుకో, పడిపోయానకే. అది లోపల ఎలా ఉన్నాడు, బయటికి మాత్రం ఎలా ఉన్నాడు? లోపల శవం, బయటికేమో బతుకుతున్నట్లుగా కన్నా. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. ఆయన ఆత్మ లేకపోతే పేరుకి బతుకుతున్నట్లుగా కనబడతాం బయటికి, కానీ లోపల ఎలాగున్నాం? లోపల బతికితే మనం బయటికి కూడా బాగుంటాం, అవునా కాదా? ఇప్పుడు యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అన్నాడంటే, మీరు బైబిల్ తీసి చదవగలరా, చూడగలరా? లేకపోతే పర్వాలే, చదువుతాను నేను, ఓకేనా? యోహాను సువార్త 10:10లో ఇలా అన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నీళ్లను ద్రాక్షారసం కింద మార్చేశాడు. తర్వాత కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, నీళ్ళ మీద కూడా నడిచాడు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీళ్ళ మీద నడవడానికో, నీళ్ళను ద్రాక్షారసం కింద మార్చడానికో, కేవలం ఈ పనుల కోసమే నేను రాలేదు. నేను అసలు ఎందుకు వచ్చానంటే, గొర్రెలకు జీవం. అక్కడి నుంచి చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును గనుక నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెలకు జీవం అనుగ్రహించడానికి వచ్చాను అన్న మాట చూడండి ఒకసారి. ఏం 10వ వచనములో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఆయన ఎందుకు వచ్చాడంట? గొర్రెలకు ఏమి ఇవ్వడానికి వచ్చాడంట? ఆయన యెహోవా నా దూరంగా ఉన్న దేవుడు ఇప్పుడు మనకి దగ్గరగా వచ్చేసాడు. ఆయన ఎందుకు వచ్చాడంట? నేను ఎందుకు వచ్చానంటే, కాపరిగా గొర్రెలకు ఏమి అనుగ్రహించడానికి, ఇలా శవంలాగా ఉన్న ఆయనకి జీవం ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు అఖిల్ బయటికి బాగానే ఉన్నాడు. బయటికి ఎలా ఉన్నాడు? బయటికి చేతులు కాళ్ళు కదులుతున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, కానీ లోపల ఎలా ఉన్నాడు? లోపల అఖిల్ ఆత్మలో దేవుని ఆత్మ లేదు కనుక ఎలా ఉంది? శవంలాగా ఉన్నది. ఇప్పుడు గొర్రెలకు జీవం అనుగ్రహించడానికి, సమృద్ధిగా అనుగ్రహించడానికి వచ్చానన్నాడు. అవునా? ఎలా అనుగ్రహిస్తాడు ఆయన జీవాన్ని? ఎలా అనుగ్రహిస్తాడు? ఆదాములో నుండి జీవం ఎలా పోయిందో మరలా జీవం అలాగా అనుగ్రహించడానికి వచ్చాడు. ఎలా పోయింది ఆదాములో నుండి జీవము? ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో, ఆదాము ఆత్మ ఏమైపోయింది? శవం అయిపోయింది. అయినా ఎందుకంటే దేవుడు వెళ్ళిపోయాడు కాబట్టి జీవం కూడా వెళ్ళిపోయింది. జీవం వెళ్ళిపోయినప్పుడు వెలుగు కూడా వెళ్ళిపోయిందా? మరలా వీడికి జీవం రావాలంటే మళ్ళీ ఎవరు రావాలి? దేవుని ఆత్మ రావాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, నా గొర్రెలకు మరలా నేను సమృద్ధిగా జీవాన్ని ఇస్తాను. ఎలా ఇస్తానంటే, దేవుని ఆత్మ మళ్ళా అఖిల్లోకి రావాలి. అలా రావాలంటే అఖిల్ ఎలా ఉండాలి? ఇప్పుడు పాపము లేనివాడిగా. ఎందుకంటే అపవిత్రమైన చోట ఆయన ఆత్మ. అందుకే యేసయ్య ఏం చేశాడంటే, అఖిల్ యొక్క పాపము యొక్క శిక్ష అంతా ఆయన పైన వేసుకుని తన రక్తముతో అఖిల్ని ఏం చేశాడంటే కడిగి పవిత్ర పరిచాడు. మరి ఏది కూడా మనలను పవిత్రునిగా చేయలేదు, యేసు రక్తం మాత్రమే. ఆమేన్. యేసునందు విశ్వాసం ఉంచితే నీకు
నిత్య జీవము ఎలాగ అనుగ్రహింపబడుతుందనంటే, యేసయ్య నీ పాపములన్నిటిని ఆయన పైన వేసుకున్నాడు, నీ దోషములన్నిటిని ఆయన పైన వేసుకున్నాడు. ఎప్పుడైతే నీ పాపాలన్నీ ఆయన పైన వేసుకున్నాడో, ఇందాక నా స్నేహితుడు ఉన్నాడు కదా, నా తప్పులన్నీ వాడి మీద వేసుకున్నప్పుడు నా మీద ఇంకేం లేదు, నా మీద ఏం లేదు, తప్పు లేదు. కాబట్టి నాకు టీచర్ ఏం చేయలేదు, ఎందుకంటే తప్పు ఎవరి మీద వేసుకున్నాడు, నేనే మాట్లాడిచ్చానని వేసుకున్నాడు. అప్పుడు నేనేమైపోయినా, తప్పు లేనోడిని అయిపోయాను. కాబట్టి నా మీద శిక్ష లేదు. అర్థమైందా? సో ఎప్పుడైతే మన తప్పులన్నీ ఆయన పైన వేసుకున్నాడో, మనల్ని నీతిమంతులుగా, ఆయనను బట్టి మనము నీతిమంతులుగా, ఎప్పుడైతే మనం నీతిమంతులమయ్యామో, ఇప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. ఆమేన్. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. చూడండి, 14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. 16వ వచనం చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, అఖిల్ తప్పులన్నీ ఆయన పైన వేసుకుని, మనందరి పాపాలు ఆయన పైన వేసుకుని, అఖిల్ని పవిత్రపరిచి, ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే, వీడిని నేను శుభ్రంగా చేశాను, వీడిలోకి నీ ఆత్మను పంపించు అని తండ్రికి మొరపెడితేనంట, తండ్రి అన్నాడట, ఓకే నేను పంపిస్తాను అన్నాడట. దేవునికి స్తోత్రం. నేను మీతో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు సత్యస్వరూపియగు ఆత్మను పంపమని తండ్రిని వేడుకుంటాను. తండ్రి మీకేం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. అక్కడ ఏమని ఉంది, అనుగ్రహించును అని ఉంది. ఏమని ఉంది, అనుగ్రహించడం అంటే ఏంటో తెలుసా? ఏం చెప్పనా, మీరు కష్టపడి పనిచేశారు, కూల్ డబ్బులు ఇవ్వడం అంటారా, అనుగ్రహించడం అంటారా? మీరు కష్టపడి పనిచేశారు కాబట్టి అది మీ యొక్క కష్టార్జితం, అది అనుగ్రహించడం అని అంటారా చెప్పండి, అనరు. అవునా? అనుగ్రహించడం అంటే అర్థం ఏంటంటే, మీకు అర్హత లేకపోయినా మీకు అందించడం. ఏలయనగా మనకి శిశువు పుట్టును, మన కుమారుడు. సో యేసయ్యని దేవుడు మనకి, తండ్రి మనకి అనుగ్రహించాడు. అలాగే పరిశుద్ధాత్మను కూడా మనకి ఏం చేస్తున్నాడు, ఆయన అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహము, వరప్రసాదం దేవుడు మనకిచ్చే, మనకు అర్హత లేకపోయినా దేవుడు మనకిస్తున్న అనుగ్రహం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఇప్పుడు ఆయన ఆత్మ అఖిల్లోకి రావాలంటే, వింటున్నారు అందరూ, ఆయన ఆత్మ మీలోనికి రావాలంటే, మీలోనికి వస్తేనే కానీ జీవము. ఎప్పుడైతే దేవుని ఆత్మ అఖిల్ ఆత్మలోనికి వస్తుందో, పడిపోరా శవంలాగా, దేవుని ఆత్మ రంగానే టింగ్ అని లేస్తాడు. ఎక్కడ బయట కాదు, లోపల ఆత్మ ఏమవుతుంది, అంత నీరసంగా ఉన్నామేంటా, యాక్టివ్గా ఉండాలి. చూడండి, దేవుని ఆత్మ రంగానే మన ఆత్మ ఏమైపోతుంది, నీరసంగా ఉండదు. దేవుని ఆత్మ రాగానే మన ఆత్మ జీవంలోనికి అని వస్తుంది. అలా రాగానే ఎర్రటిపాలు వచ్చేస్తారు సేవ చేయడానికి. అర్థమైందా? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చాలా జీవం కలిగి ఉంటారు. ఆ జీవం అందరికీ కలగాలని అందరికీ యేసయ్య గురించి చాటి చెప్తా ఉంటారు. ఆమేన్. ఇప్పుడు చూడండి, మరి ఈ ఆత్మని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలరా, జగన్ గారు ఇవ్వగలరా? జగన్ గారు జగనీళ్ళు ఎత్తారేమో. చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడా ఏదో ఒకటి ఉంది కదా, తల్లికి వందనమా, తల్లికి వందనం ఎత్తారు. మోడీ గారు ఇంకేదైనా ఎత్తారేమో. కానీ ఎవరు కూడా దేవుని ఆత్మ నీకు ఇవ్వలేరు. ఎవరివ్వగలరు? యేసుప్రభు. సో యేసయ్య నీకు ఇవ్వాలంటే, యేసయ్యకి నువ్వు ఎంత ఇవ్వాలి చెప్పాలి. మీరు యేసయ్యకి ఎంత ఇవ్వాలి? అమ్మా గట్టి చెప్పండి, నాకు వినిపించదు. హృదయాన్ని ఇవ్వాలా, అంతేనా అన్నారు మీరు? అవునా? మీరు సూపర్ చెప్పారు. అసలు రాజమండ్రి రోజుల కంటే సూపర్. మీరు మీ జీవితం ఆయనకి ఇస్తే ఆయన ఆత్మని నీకు ఇస్తాడు.
ఆమేన్. ఆయన దగ్గర నువ్వు తపస్సు చేసి ఆయన ఆత్మని పొందుకోవాలి. అక్కడక్కడ నేను వెళ్తున్నప్పుడు మధ్యలో భజనలు వింటూ ఉంటాను. ఆ భజనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు పాపం ఏడుస్తూ ఉంటారు, రారా 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 అంటారు. నేను ఒక్కోసారి నేను కూడా వింటూ ఉంటాను. ఆ భజనలో ఇలా ఫస్ట్ ఇలా మొదలెడతారు, రారా 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 అంటారు. కాసేపు అయిక రారా రా రారా రా రారా రా రారా. ఇంకోసేపు అయిక ఏమంటారంటే రారా రా రారా రా రారా రా రారా రా. ఎంత గింజుకున్నా రాడు పాపం లోపలికి. అర్థమైందా? నువ్వు కూడా కొండకి తపస్సు చేయవసరంలే. నువ్వెక్కడున్నావో అక్కడ మోకరించి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి, ఏసయ్యా నా జీవితం నా కంట్రోల్లో ఉంది, ఇక నీ కంట్రోల్లోకి తీసుకో, నా జీవితం నీకు ఇచ్చేస్తున్నా, ఇది నాది కాదు, ఇక ఇది నీదే అంది బంగారు తల్లి సుమలత గారు, మీ పాస్టర్ గారు. అవునా? అలా జీవితాలు ఆయనకి ఇస్తే ఆయన ఆత్మను మనకి ఇచ్చేస్తాడు. ఆమేన్. ఆయన ఆత్మ మనలోనికి రాగానే మన ఆత్మ జీవంలోనికి రాగానే మనిషిలాగా బ్రతుకుతాం, మనిషిలాగా ప్రేమిస్తాం, తోటి వారిని క్షమిస్తాం, అపవిత్రమైన వాటిని చేయడానికి లోపల మనసు ఒప్పదు. మందు బాటిల్ ఎత్తలేదు. మా చర్చిలో కొందరు ఉన్నారు, మామూలు తాగుబోతులు కాదు. కూర్చున్నానా పాపం ఇందాక నుంచి నన్ను పైన నిలబెట్టి చంపేస్తున్నాడు ఈ పాస్టర్ అనుకుంటున్నాడు. చూడండి, మామూలు తాగుబోతులు కాదు, పీతలా తాగేస్తారని వాళ్ళే చెప్పారు నాకు. తాగేసి పాస్టర్ గారు రోడ్డు మీద కుక్కలా దొరిలే వాళ్ళం మేము అని చెప్పారు వాళ్ళే నాకు. అర్థమైందా? ఎప్పుడైతే దేవుని ఆత్మ వారిలోనికి వచ్చిందో వాళ్ళే చెప్పారు నాకు, ఆ మందు బాటిల్ వాసనే పడట్లేదంట ఇప్పుడు వాళ్ళకి. నువ్వు బలవంతంగా తాగకూడదు అనుకున్నావు అనుకో, ఈ తాగుబోతులు బలవంతంగా బాబోయ్ బాటిల్ చూస్తే టెంప్ట్ అయిపోతానని తలకాయ, కానీ ఏదో ఒక రోజు లోపల ఉన్న కోరిక ఏమైపోద్ది, పగిలిపోయి ఆ రోజు అన్ని రోజులు తాగాల్సింది ఒకే రోజు తాగేస్తాడు, హాస్పిటల్ పాలైపోవడానికి. మనం ఒగ్గబట్టుకుంటే ఇలా ఉంటుంది, కానీ దేవుని ఆత్మ మనలోనికి వస్తే మనము న్యాచురల్గానే స్వభావ సిద్ధంగానే పాపాన్ని ద్వేషిస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇది మీ వల్ల అయ్యేది కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుందంటే ఇది మీ వల్ల అయ్యేది కాదు, ఇది దేవుని వరమే, దేవుడే చేయాలి. ఇది మనుషులు ఎవరు వారికి వారు నీతిమంతులుగా కాలేరు, వారికి వారు పరిశుద్ధులుగా కాలేరు, దేవుడే చేయాలి మనల్ని పరిశుద్ధులుగా. ఆమేన్. మిగిలిన మతాల్లో మిగిలిన విశ్వాసాల్లో వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు మంచిగా అవడానికి. ట్రై చేస్తారా లేదా? దీనికి స్విచ్ లేదా? పర్లేదా? బయట ఈ మధ్యన ఎరుపు రంగు బట్టలు వేస్తున్నారు చూసారా, చేస్తున్నారా? ఈ 40 రోజులు వాళ్ళు తాగరు, నాన్ వెజ్. తర్వాత సంగతి ఏంటి? 40 రోజులది కలిపి తాగేస్తారు ఒకటే రోజు. మనిషి తనకు తాను నీతిమంతుడు అవడానికి ప్రయత్నం చేస్తే అలా ఉంటుంది, కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చితే 1 రోజు కాదు, 40 రోజులు కాదు, జీవితం అంతా నీతిమంతులుగా ఉంటాం. చాలామంది అంటారు, ఏం సార్ మీరు మానేశారా? మానేశారు. ఎన్ని రోజులకి సార్? మొత్తానికి ఎలా మానేశారు సార్? మందు ఏ మందు వాడారు? ఏ మందు వాడలే, యేసయ్య నాలోకి వచ్చాడు, నా బతుకుని అదే మార్చేసింది. దేవునికి స్తోత్రం. ఇది మందులేసుకుంటే మారేది కాదు ఈ మనసు, ఆయనే మనలోనికి వచ్చేస్తే మారేది. దేవునికి స్తోత్రం. ఇగో పై రూపాన్ని
మీ బట్టలు తీసేసి ఎర్ర బట్టలు వేసుకోవడం చాలా సులువు, పై రూపాన్ని మార్చుకోవడం చాలా సులువు, కానీ లోపల ఉన్న దాన్ని మార్చడం చాలా. యేసయ్య లోపల ఉన్న దాన్ని మార్చడానికి వచ్చాడు, పైన ఉన్న దాన్ని మార్చడానికి కాదు. అందుకే మీరు చీర కట్టుకుంటారా, చీరే కట్టుకోండి. మీరు చుడిదార్ వేసుకుంటారా, చుడిదారే వేసుకోండి. మీరు బట్టలు మార్చుకోవసరం లేదు యేసయ్యని నమ్ముకున్నాక. కానీ ఆయన లోపలికి వస్తే మీ పై రూపం కాదు, మీ లోపల రూపం మారిపోద్ది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనలో ఆయన ఆత్మ నివసించడమే క్రైస్తవ జీవితం అంటే. ఏం చెప్పండి క్రైస్తవ జీవితం అంటే? ఆదివారం చర్చికి రావడం, అవునా? చర్చికి వచ్చి కూడా లోపల మారకుండా ఉంటే అది క్రైస్తవ జీవితం కాదు. దేవుని ఆత్మ మనలో లేకుండా మనం క్రైస్తవ పాటలు ఎలా పాడేసినా మనము క్రైస్తవులము కాదు. మనము నిజమైన క్రైస్తవులం ఎప్పుడవుతామంటే, యేసయ్య శిష్యులం ఎప్పుడవుతామంటే, ఆయన ఆత్మ మనలోనికి వచ్చిన. సో మనం చర్చిలోనికి రావాలి, ఆయన మనలోనికి రావాలి. చెప్పండి, ఆయన మనలోనికి రావాలంటే మన జీవితాలు ఆయనకి ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే మాట్లాడలేదు. పువ్వుల్లో పెట్టిస్తారా, సూట్ కేసులో పెట్టిస్తారా, ఎలా ఇస్తారని అడుగుతున్నాను. ఎలా ఇస్తారు మీ జీవితాన్ని? చెప్పనా ఎలాగేవాలో? చెప్పొద్దా? మరి మాట్లాడండి. మీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి అని అంటే మీరు కొండెక్కే వంశంలే, మీరు పువ్వుల్లో పెట్టే వంశంలే, మీరు లేకపోతే కొన్ని పనులు చేస్తూ ఆచారాలు చేస్తే వంశంలే. నువ్వు ఒకే ఒక మాట కండ్లు మూసుకుని మోకరించి, యేసయ్యా నా జీవితం నీకు పూర్తిగా ఇచ్చేస్తున్నాను. ఎలాగా? చాలామంది ఇస్తారు, కానీ ఎలాగిస్తారు తెలుసా? సగం ఇస్తారు. ఎలాగిస్తారు? సగం ఇస్తే ఆయన ఎవడు తన ఆత్మని ఎలాగివ్వాలి? కొంతమంది ఉంటారు, చర్చికి వస్తారు, జాతరకి వెళ్తారు. చర్చికి వస్తారు, తాయెత్తు కట్టుకుంటారు. చర్చికి వస్తారు, మంత్రగాల దగ్గరికి వెళ్తారు. చర్చికి వస్తారు, పూర్తిగా యేసయ్యకి. అలాగని యేసయ్యకి ఇవ్వకుండా ఉండరు. ఇదిగో కొంచెం తీసుకో, మిగిలిన కొంచెం నాదే కాదు. అలా కాదు. ఎలాగివ్వాలి ఆయనకి? ఎలాగివ్వాలి? ఇస్తే ఆయన పూర్తిగా ఇస్తే తన ఆత్మను మనకి ఇస్తాడు. సమృద్ధిగా ఇస్తానన్నాడు. జీవాన్ని ఎలాగిస్తా అన్నాడు? సమృద్ధిగా. కొంచెం ఇస్తానన్నాడా? నా గొర్రెలకు జీవాన్ని సమృద్ధిగా ఇస్తా అన్నాడు. చర్చికి వస్తారు, వాళ్ళు ఫోనుల్లో సినిమాలు సీరియళ్ళు చూస్తారు. అట్లా కాదు, యేసయ్యకి నీ జీవితాన్ని పూర్తిగా ఇచ్చేయాలి. సో చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనలోనికి వచ్చే ఆత్మ పరిశుద్ధాత్మ. అందరు చెప్పండి, మనలోనికి వచ్చే ఆత్మ ఎవరు? ఆ పరిశుద్ధాత్మ తండ్రిని రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు 3 విధాలుగా ఆయనను 3 పేర్లతో మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? సో మొట్టమొదటి 2వ వచనములో ఉంది చూడండి. 2వ వచనములో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. ఏ ఆత్మ? అయినా నీలోనికి వచ్చే ఆత్మ ఎవరు? చెప్పాలి. ఏమిచ్చే ఆత్మ? గట్టిగా చెప్పండి. సో ఆయన ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి మనలోనికి రావడం ద్వారా మనకి ఏమిస్తాడు? జీవం ఇస్తాడు. జీవమునిచ్చు ఆత్మ. ఓకేనా? 9వ వచనం చూడండి. 9వ వచనంలో క్రీస్తు ఆత్మ. ఏ ఆత్మ? ఇంకో ఆత్మ, దేవుని ఆత్మ ఉంది. ఇక్కడ క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. మీలో ఎవరి ఆత్మ ఉంది? క్రీస్తు ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ? నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చేస్తే జీవమునిచ్చు ఆత్మ, క్రీస్తు ఆత్మ. 3వది 15వ వచనం చూడండి. దత్తపుత్రాత్మ. ఏ ఆత్మ? దత్తపుత్రాత్మ. అందరూ చెప్పండి, దత్త పుత్రాత్మ.
ఒకే ఆయనను 3 పేర్లతో పిలిచారు. ఒక ఆయన్ను నన్ను క్రిసోస్టం అన్నారు పాస్టర్ గారు. అన్నారా లేదా? అన్నారా? మా చర్చిలో పాస్టర్ గారు అని కూడా అంటారు నన్ను. ఓకేనా? మా ఇంట్లో నా భార్య ఏమండి అని కూడా అంటుంది. ఏమండి అని నా భార్య అంటే నేనే పలుకుతాను, చర్చిలో పాస్టర్ గారు అంటే నేనే పలుకుతాను, బయట క్రిసోస్టం అంటే నేనే పలుకుతాను. నా పేర్లే కానీ నా పనులను బట్టి నాకు ఈ పేర్లు, నేను భర్తగా ఉన్నాను కాబట్టి నన్నేమంది? భర్త గారు అంది. చర్చిలో పాస్టర్గా ఉన్నాను కాబట్టి నన్ను ఏమన్నారు? బయట నేను నా పేరును బట్టి తెలుసు కాబట్టి నన్ను క్రిసోస్టం అని. సో పరిశుద్ధాత్మ దేవుడు చేసే 3 పనులు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటేంటంటే జీవమునిస్తాడు. ఏమిస్తాడు ఆయన నీలోనికి వస్తే? రెండవది క్రీస్తు యొక్క స్వభావాన్ని ఇస్తాడు. అందుకే ఆయన ఏమన్నారు? క్రీస్తు ఆత్మ. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? క్రీస్తులాగా ప్రవర్తిస్తావు. ఆయన తన్ని హింసించిన వారిని కూడా ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఆయన ఎవరైనా ఆపదలో ఉంటే ఆయన ఏం చేశాడు? ఆదుకున్నాడు. ఆయన సొంతంగా ఆస్తులు పోగు వేసుకోలేదు. ఆయన దగ్గర ఉన్నది మాత్రం అందరికీ ఇచ్చాడు. ఆయన ఎప్పుడు కూడా తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు. ఆయన ఎప్పుడు కూడా తగ్గించుకున్నాడు. హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడా? ఇది క్రీస్తు తత్వం. మనం కూడా ఎలా ఉంటాం? ఆయన ఆత్మ మనలోనికి వస్తే తగ్గించుకుంటాం, తండ్రి చిత్తానికి విధేయత చూపిస్తాం, ఆపదలో ఉన్న వారికి సహాయము చేస్తాం, మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా క్షమిస్తాం, పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవిస్తాం, క్రీస్తులాగా జీవిస్తాం. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందుండి జీవించుచున్నాడు. ఎందుకంటే నాలో ఉన్నది ఎవరాత్మ? క్రీస్తు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఎవరాత్మ? క్రీస్తు ఆత్మ. మూడవది దత్తపుత్రాత్మ. ఏంటి? దత్తపుత్రాత్మ. దత్తత తెలుసా మీకు? తెలుసా దత్తత? దత్తత అంటే ఏంటి? అనాథుల్ని ఒకరు వచ్చి దత్తత తీసుకోవడం. ఇక చూడండి, ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఊహించుకోండి. ఒక అనాథ శరణాలయం మీద అని వాళ్ళకి తల్లిదండ్రులు లేరు అనుకోండి. వచ్చి దత్తత తీసుకోవడానికి ఎవరో పిల్లవాడిని ఆ వచ్చిన తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకున్నారు. అది పిల్లవాడి గొప్పతనమా? వాళ్ళ కృప? వాళ్ళ కృపే. అవునా కదా? అలాగే దేవుడు మనల్ని ఏం చేశాడు? తన కృపను బట్టి మనల్ని ఏం చేశాడు? దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న పిల్లవాడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో, అంకుల్ నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళకి ఏమన్నా ఇవ్వరా అన్నారు అనుకోండి. నాకు దాహం వేస్తుంది, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వరా అని అంటే, ఆ దత్తత తీసుకున్న ఆయన వెంటనే ఏమంటాడు? ఏయ్ అంకుల్ అనొద్దు, ఇంకా ఏమను చెప్పండి, నాన్న లేకపోతే డాడీ. ఈయన కూడా మనలోనికి రాగానే మనము ఆయనను ఏమని పిలుస్తామంట? డాడీ. ఏమని పిలుస్తాం? డాడీ. మీకు గాంధీ గారు తెలుసా? తెలీదా? తెలుసా? ఆయన ఏమంటారు తెలుసా? జాతి పిత. ఈ జాతిలో ఈ భారతీయులందరికీ ఎలాంటి వాడు? పిత అంటే తండ్రి సమానం. కానీ గాంధీ గారి కొడుకు మాత్రం ఆయన డాడీ. అర్థమైందా మీకు? సో మనమందరము గాంధీ గారిని జాతి పిత అని అంటాం, కానీ వాళ్ళ కొడుకు మాత్రం డాడీ అంటాడు. అర్థమైందా మీకు? కాబట్టి దేవుడికి మనము పిల్లలమట. మనం ఆయన్ని ఇంక ఏమని ప్రార్థించవచ్చు? ఎలాగ అడగొచ్చు? పిల్లల్లాగా అడగొచ్చు. ఆయన ఆత్మ మనలోనికి వస్తే మనకి కావలసినవన్నీ మనం ఇప్పుడు ఆయనను ఎలా అడగొచ్చు? మన డాడీ లాగా మనం ఆయనను అడగొచ్చు. ఓ రోజు మా అమ్మాయి మా ఇంటికి వచ్చి, నా వైపు చూడండి, అందరు చూస్తున్నారా? మా ఇంటికి వచ్చి మా అమ్మాయి ఏడుస్తుంది నా ఎదురుగుండా. ఎలా అంటే ఎక్కెక్కి అని ఏడుతుంది. ఏమ్మా అంత బాధ ఏమొచ్చిందిరా, ఎందుకు ఏడుతున్నావు అన్నాను. మధ్యాహ్నం నాకు భోజనం పెడతావో లేదో అని ఏడుతున్నాను అంది. మధ్యాహ్నం ఏం పెడతానని? ఎందుకు పెట్టినా? నేను మీ డాడీ. పెట్టుకుని ఉంటాడా? చెప్పండి. యేసయ్య అదే అన్నాడు.
ఆకాశ పక్షుల్ని చూడండి, ఆయన వాటికి ఆహారము. మీ తండ్రికి తెలుసు మీకేది కావాలి. మీ తండ్రికి తెలుసు మీకేది. మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసునందు మహిమలో ఆయన తీర్చును. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కానీ అన్నీ ఎప్పుడో తెలుసా? ఆయన ఆత్మ మనలో, మన జీవితం ఆయనకి ఇచ్చిన. మన ప్రతి అవసరత ఆయన. బ్యాంకులో డబ్బులు ఉండవు, ఆస్తిపాస్తులు ఉండవు, కానీ ఆ సమయానికి ఏం కావాలో అది దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. తర్వాత రోజు వచ్చింది, మళ్ళీ ఏడుతుంది, ఇప్పుడేమైంది అన్నాను అంటే, మా స్కూల్ ఫీజు కట్టాలంట, నా దగ్గర డబ్బులు లేవు, ఎలా కట్టాలని ఏడుతున్నాను అంది. నువ్వెందుకు కడతావు అసలు? స్కూల్ ఫీజు ఎవరు కడతారు? మీ డాడీ. నీకెందుకు భయం? నేనున్నాను కదా. నీకు అర్థమవుతుంది ఏమన్నా? అడుగు. ఎందుకు ఎడతావు? స్కూల్ ఫీజు కట్టాలని నువ్వెందుకు ఆందోళన చెందుతావు? కట్టేవాడు ఎవరు? అర్థమవుతుందా? నా కుమార్తె కాబట్టి దానికి ఏం కావాలో అన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? డాడీ చూసుకుంటాడు. కానీ నా కూతురు నుంచి నేను ఆశించేది ఒకటే, నా మాట వినాలి, నా మాట వినాలి. ఇంకొకటి చెప్పనా? నాలా ఉండాలని కోరుకుంటాను నేను. ఎలా ఉండాలని? ఎవరైనా నా కూతుర్ని చూసి అచ్చం మీకులాగే ఉందండి అని అంటే తెగ మురిసిపోతాను నేను. ఈ చెస్ట్ ఉంది కదా, ఈ రొమ్ము ఇలా పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే నా కూతురు నాలా ఉంది అంటే నాకు ఇష్టం. పరలోకపు తండ్రికి కూడా అంతే, మనం ఆయనలా ఉండడము ఇష్టం. నేను పరిశుద్ధుని కనుక మీరును. మన తండ్రి ఎలాంటోడు? ప్రేమస్వరూపి, పరిశుద్ధుడు, కనికర సంపన్నుడు, తేజోనివాసి, వెలుగై ఉన్నాడు. మనం కూడా వెలుగు సంబంధుల్లాగా ఉండాలి. ఆమేన్. సో నాలా ఉండాలి, నాకు విధేయత చూపించాలి. ప్రియ సోదర సోదరి, మిగిలిన విషయాలు ఇప్పుడు చెప్పనా, తర్వాత చెప్పనా? ఇంకోటి చెప్తానే, ఇది చెప్పి ముగిస్తాను. మనము ఆయన ఆత్మను పొందుకుంటేనంట, అక్కడ ఉంది చూడండి, దత్తపుత్ర ఆత్మను పొంది అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడా, చెప్పండి, క్రీస్తు తోడా వారసులం. అంటే మా అమ్మ నాన్న సంపాదించిన ఇల్లు ఒకటి ఉంది మాకు రాజమండ్రిలో. ఆ ఇల్లు నాకు ఇచ్చారనుకోండి, మా చెల్లి కూడా వాటాకి, నాకు చెల్లి ఉంది, మా చెల్లి కూడా వాటాకి రావచ్చు. ఎందుకంటే ఆ ఆస్తిలో వాటాకి ఆమె కూడా వచ్చే హక్కు ఆమెకి ఉంది. ఇప్పుడు మనం దేవునికి పిల్లలం ఎప్పుడయ్యామో యేసయ్యతో వాటాకి వెళ్ళొచ్చంట. మనం పరలోకపు ఐశ్వర్యము, ఆనందము, జీవము మనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య వచ్చి ఎంత పని చేశాడు చూడండి. యేసయ్య వచ్చి ఏం చేశాడు? నీ పాపములన్నీ ఆయన, నీ తప్పులన్నీ ఆయన తీసేసుకోవడమే కాకుండా తన ఐశ్వర్యం అంతా నీకు, తన జీవాన్ని, తన ఆత్మని నీకు నాకు ఇచ్చాడు. యేసయ్యకు వందనాలు చెప్దామా? చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దామా? కాబట్టి మనమందరము ఏమి కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి చెప్పండి? దేవుడు మన ప్రతి అవసరత తీర్చాలంటే, దేవుని యొక్క ఐశ్వర్యమునకు మనం వారసులము కావాలంటే, అన్నిటికీ మూలం మనము జీవము కలిగి
జీవించాలంటే, మనము నిత్య జీవానికి వారసులము కావాలంటే, మనం మోక్ష భాగ్యము పొందాలంటే, మనము నరకము నుండి తప్పింపబడి దేవునితో యోగగాలు ఉండాలంటే మనలో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుని ఆత్మ. మనలో దేవుని ఆత్మ ఉండాలంటే మన జీవితాలు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? యేసయ్యకి ఇవ్వాలి. కళ్ళు మూసుకుందామా, తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మోకరించగలిగితే మోకరించండి. కింద కూర్చున్న వాళ్ళు మోకరించగలిగితే మోకరించండి. 2 చేతులు ఇలా జోడించండి. ప్రభు వైపు మీ మనసు తిప్పండి. ఆయన వైపు చూడండి. ఆయన మహామహిమలో సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఒకసారి ఆయన వైపు చూస్తూ మీరు ఇలా చెప్పండి: యేసయ్యా, నా జీవితాన్ని, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నా. నా పాపాన్ని నీవు క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకొనమని వేడుకుంటున్నాను. నన్ను క్షమించు నాయన. నా పాపములతో, నా విధేయతతో నిన్ను బాధ పెట్టాను, నిన్ను గాయపరిచాను. నీ సిలువ మరణానికి నేనే కారణమయ్యాను. నా కొరకు నీవు మరణించినందుకు వందనాలు. నా బదులు నీవు శిక్ష అనుభవించినందుకు వందనాలు. మరణించి తిరిగి లేచినందుకు వందనాలు. తండ్రి వద్దకు ఆరోహణమైనందుకు వందనాలు. అక్కడ నుండి నాలో నిత్యము ఎల్లప్పుడూ ఉండుటకు నీ ఆత్మను పంపించినందుకు వందనాలు. నా కొరకు అతి త్వరలో రానయ్యున్నందుకు వందనాలు. నా జీవితాన్ని నీకు అప్పగిస్తూ నీ ఆత్మచేత నన్ను అభిషేకించుమని, నన్ను ఆశీర్వదించుమని, నీ వలె జీవించుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పలు కొడితే నాన్న మహిమ వేద్దాం, వందనాలు చెప్దాం. అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి వందనాలు.